జయ గురు దత్తాత్రేయ. వృషభ రాశి వారికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే ఉగాది వరకు ఎలా ఉండబోతోంది? మనకు రాశి ఫలితాలు 4 భాగాలు బలంగా వర్తిస్తాయి. అందులో మొదటి భాగం జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అందులోనూ సంవత్సరము అంటే ఆంగ్ల సంవత్సరం ప్రకారం ప్రారంభం, మన క్రోధినామ సంవత్సరము అంతిమం. కావున గ్రహాల యొక్క ఫలితాలు తప్పకుండా చూసుకోవాలి. వృషభ రాశి వారికి గురువు, రాహు, శని సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి చదువులో లేదంటే వైవాహిక జీవితం, పిల్లలు, ఇంట్లో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పరీక్షలు, ఉద్యోగ యోగం, వ్యాపారం, ఇలా అనేక విషయాల్లో అనుకూలంగానే ఉంటుంది. ప్రస్తుతం వృషభ రాశి వారికి వచ్చిన సమస్య అంటూ ఏం లేదు. కుజుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి వెళ్తారో ఇంకా బాగానే ఉంటుంది. తప్పనిసరిగా వృషభ రాశి వారికి గ్రహానుకూలత ఉంది. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2025 3 నెలల్లో గ్రహ దోషాలైతే ఇవి కనపడట్లేదు. వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ, ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, చదువుకునే వాళ్ళు కానీ ఎక్కడా కూడా దోషాన్ని పొందే అవకాశం లేదు. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో దుస్థానాల యొక్క ప్రభావితం చేత, దుస్థానాల్లో ఉన్న గ్రహాల యొక్క దోషం యాక్టివేట్ అవ్వడం చేత ఏదైనా ఇబ్బంది వస్తే తప్ప సాధ్యమైనంత వరకు అంటే చాలా వరకు వృషభ రాశికి ఈ 3 నెలలు బాగానే ఉంటుంది. ఈ 3 నెలల తర్వాత అండి మనం ఉగాది పంచాంగంలో ఉగాది రాశి ఫలితాల్లో చెప్పుకుందాం. ప్రస్తుతం మాత్రం వృషభ రాశి వారికి ఏ విషయంలో చదువు కానీ, రావాల్సిన డబ్బు కానీ, లేదు ఆరోగ్య విషయంలో కానీ ఎక్కడా కూడా మైనస్ లేదు. ఈ వృషభ రాశి వారికి బాలేదు, మీరేమో బాగుందని చెప్తున్నారు, కానీ మా పరిస్థితి బాలేదు, చెప్పిన మాట వినడు, సరిగా చదువుకోడు, లేదా వ్యాపార నష్టం, ధన నష్టం, లేదా ఉద్యోగం లేదు, లేదు ఇంకోటి ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే అది గోచార ఫలితం కాదు, వాళ్ళ వ్యక్తిగత జాతక దోషమనే మీరు తప్పకుండా అన్వయించుకోవాలి. దానికి గాను పరిహారం రాసుకొని తీసుకొచ్చాను. తప్పనిసరిగా ఈ వృషభ రాశి వారు చేయాల్సిన పరిహారం చెప్తాను. ప్రస్తుతము పంచగ్రహము యొక్క సంచారాన్ని బట్టి అంటే కుజ, రవి, చంద్ర, బుధ, శుక్ర గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వృషభ రాశి వారు అష్టమి రోజు, నెలకు 2 సార్లు వస్తుంది అష్టమి రోజు రుద్రాభిషేకం చేయించడం, అది ఇంట్లో కానీ శివాలయంలో కానీ. ప్రతి సోమవారం తలస్నానం చేయటం, ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం, అంటే పలహారం, టిఫిను, పండ్లు, పాలు తీసుకొని ఉండాలి. ప్రతి సోమవారం శివ అష్టోత్తర పారాయణ చేయాలి. వృషభ రాశి వారు ఈ పరిహారము చేసిన ఎడల పంచగ్రహానుకూలతం అంటే ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా విశేష ఆనందాన్ని, ధనాన్ని, రాజయోగాన్ని అనుభవించాలంటే పంచగ్రహానుకూలం ఉండాలి. కావున పంచగ్రహాల యొక్క అనుకూలత లభించి వృషభ రాశి వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరి ఆనందంగా ఉంటారు. తప్పనిసరిగా ఈ పరిహారాన్ని జనవరి నెల లేదా ఫిబ్రవరి నెలలో ఆచరించండి. దత్తార్పణమస్తు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.